ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. టీవీకే విజయ్ షాక్ల వెనకాల కుట్ర ఏమైనా దాగి ఉందా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే తమిళనాడు ఈ రాష్ట్రం భారతదేశంలో మిగతా రాష్ట్రాలని ఒక ఎత్తు, ఒక తమిళనాడు ఒక ఎత్తు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తమిళనాడు రాజకీయాలు చాలా కాస్ట్లీ. అసలు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఓట్లకి డబ్బులు తీసుకునే పరిస్థితి, ఆ దుస్థితి ఇంకా రాకముందే తొలుత ఈ తమిళనాడులోనే మొదలైంది. చివరికి ఒకప్పుడు ఇక్కడ ఓటుకి 100 రూపాయలు కూడా, అంటే తెలుగు రాష్ట్రాలకు రాని రోజుల్లో వాళ్ళు మిక్సర్లో గ్రైండర్లో పెంచిన రోజులు. సో ఆ విధంగా తమిళనాడు రాజకీయాలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ ఏ నేషనల్ పార్టీల ప్రభావం ఉండదు. అక్కడ ప్రాంతీయ పార్టీలకే వాళ్ళు ఇప్పుడు కూడా పట్టం కడతా ఉంటారు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొస్తానంటే రేపు మే నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి అక్కడ తమిళనాడు రాష్ట్రంలో. సో సాధారణంగానే డిఎంకే అన్నా డిఎంకే మధ్య పోటీ అనేది ఉంటుంది. కానీ జయలలిత తదనంతరం ఇక అన్నా డిఎంకే పరిస్థితి అంతంత మాత్రంగానే తయారైంది. అక్కడ అంతర్గత వర్గపోర్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో కాకపోతే ఎన్డీఏ అలయన్స్ ఓ పక్కన డిఎంకే స్ట్రాంగ్గా ఉంది సీఎం స్టాలిన్ నేతృత్వంలో. అఫ్కోర్స్ వాళ్ళ అబ్బాయి ఉదయనిధి స్టాలిన్ కావచ్చు. సో ఎన్నికల్లో డిఎన్డీడీ ఎవ్వరూ మా ముందు నిలబడలేరు అని చెప్పేసి వాళ్ళ యొక్క వ్యవహార శైలి. ఇక అన్నా డిఎంకే బీజేపీ వీళ్ళు అలయన్స్. అయితే బీజేపీ ఏంటి అంటే ఓ విధంగా చెప్పాలంటే అన్నామలై ఆ పార్టీ కొంచెం దూరం అవటం కూడా కొంతవరకు ఆ కూటమికి నష్టమేనేమో. అయితే ఇది ఇలా ఉండగా మూడో ప్రత్యామ్నాయంగా ఫిల్మ్ యాక్టర్ విజయ్ ఆయన టీవీకే అనే పార్టీని స్థాపించారు. అయితే అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది, కమ్యూనిటీ బలం ఉంది, అన్నీ ఉన్నాయంట. కానీ ఆయనకి ఎందుకో పాపం వరుస షాక్లు, దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఆయన ప్రచార సభలు నిర్వహించారు కదా. ఆ సభలు నిర్వహించినప్పుడు కరూరులో అనుకుంటా సుమారుగా 41-42 సబ్జెక్టు కరెక్షన్ అంతమంది పాపం మరణించడం జరిగింది దురదృష్టవశాత్తు. అది అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. కొంతమంది ఏమో ఆ పిచ్చి పీకే స్ట్రాటజీ అని చెప్పేసి అంటం కావచ్చు. ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ అయితే వచ్చినాయి. ఈయన కావాలని లేటుగా వచ్చాడని. సరే వాట్ ఎవర్ ద రీజన్. ఆ తర్వాత అక్కడ ఏకసభ్య కమిటీ అనుకుంటూ ఒకటి నిర్వహించారు తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. అలాగే ఇది మరలా ఏమైందంటే సిబిఐ కేసు కూడా అయింది. అది హైకోర్టుకు వెళ్ళిన క్రమంలో హైకోర్టు సిబిఐని విచారించమని చెప్పింది క్రమంలో ఇటీవల మీరు గమనిస్తే ఆయన్ని విచారణకు పిలుస్తూ ఉన్నారు. సో అప్పుడు చాలామంది మదిలో మెదిలిన అనుమానాలు ఏంటి అంటే విజయ్ ఏమో ఎన్డీఏ అలయన్స్లోకి రమ్మంటే రావట్లా. ఓ పక్కన నేనే మూడో ప్రత్యామ్నాయం అని చెప్పేసి ఇప్పుడు ఆయన గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నారు తన శైలిలో. సో డిఎంకే కాదు అని అనుకుంటే నేనే అనే తరహాలో ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోవాలనేది ఆయన ప్రయత్నం, తప్పే ఉంటుంది. కానీ బీజేపీ ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ ఫైట్ చేసుకున్న ఉపయోగం ఉండదు, మరలా స్టాలినే ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు కాబట్టి టీవీకే విజయ్ని గుప్పిట్లో పెట్టుకోవాలనే తరహాలో ఇక్కడ సిబిఐ ద్వారా ఒక అస్త్రంలాగా వాడేసుకుంటుంది అని కూడా కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే ఈ విషయం ఇలా ఉంచితే ఆయనది జననాయకన్నో ఏదో ఒక సినిమా కొత్తది మొన్న యాక్చువల్గా పొంగల్కి అనుకుంటా రిలీజ్ కావాలి. అది సెన్సార్ బోర్డు వాళ్ళు దాన్ని ఆపినట్టున్నారు. కొంచెం వివాదాలు ఉన్నాయి. అదేమిటి అంటే పొలిటికల్ సంబంధించిన ఎపిసోడ్స్, కొన్ని పార్ట్స్, కొన్ని డైలాగ్స్ మొత్తానికి ఉంచారట. సో అందువలన ఆ సినిమా కూడా బ్రేక్ పడింది. యాక్చువల్గా అది విజయ్ లాస్ట్ మూవీ అట. సో పైగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో ఉండే మూవీ కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, సినిమా, ఆయన సినిమా హీరో కాబట్టి. సో ప్రజల్లోకి చొచ్చుకుపోవాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి, తన యొక్క విధి విధానాలు, తన యొక్క సిద్ధాంతాలు అనుకుంటే తనకున్న ఏకైక ప్లాట్ఫామ్. ఎందుకంటే మిగతా పార్టీలకి లాగా ఆయన నెట్వర్క్ లేదు, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ లేదు. సో కొత్తగా ఆవిర్భవించిన పార్టీ కాబట్టి కొంచెం ప్రజల్లోకి దూసుకెళ్లాలంటే ఆయన సిద్ధాంతాలు ఇట్లాంటి సినిమా ప్లాట్ఫామ్ని మంచి వేదికగా చేసుకుందాం అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు, అనేక రకాలైన అడ్డంకులు. సో అది అక్కడేమో డిఎంకేకి ఆపోజిట్గా ఉన్నాడు కాబట్టి డిఎంకే మరి సపోర్ట్ చేయదా, సినిమాను కూడా దృష్టిలో పెట్టుకుని అలా వదిలేస్తారా చేయనీయకుండా. ఇక్కడ చూస్తేనేమో ఎన్డీఏ అలయన్స్లోకి రావాలని బీజేపీ ఒత్తిడుల మేరకు ఆయన ఏమో ఇద్దరినే కాదన్నాడు కాబట్టి. సో విధంగా రెండుకి చెడ్డ రేవళ్ళలాగా ఆయన ఒంటరిగా పోరాడుతూ ఉంటూ
సో ఇక వీటన్నిటిని ఎదుర్కొంటున్నాడా? సో ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు తాజాగా వచ్చిన ఘటన ఏంటో తెలుసా? ఆయన పైన వచ్చిన వివాదం, తన భార్య సంగీత విడాకులకు అప్లై చేశారండి. వాళ్ళకి ఎప్పుడు 1999లో అనుకుంటా వివాహం జరిగింది. కానీ ఆవిడ తాజాగా కోర్టులో డివోర్స్కి అప్లై చేసింది. దేనికి ఏంటి అంటే, తను ఎవరో ఒక హీరోయిన్తో, ఒక ప్రముఖ హీరోయిన్తో సహజీవనం కొనసాగిస్తున్నారు, ఇంకా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ నాతో లేదు, ఎప్పుడో డిస్కనెక్ట్ చేసుకున్నానని చెప్పేసి అన్నారు 2021లోనే. బట్ స్టిల్ ఆయన ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కాబట్టి నాకు డివోర్స్ ఇప్పించండి అని చెప్పేసి తను కోర్టుని ఆశ్రయించడం జరిగింది. చూడండి, ఇవన్నీ కూడా ఆయనకి చిక్కుముడులు. అక్కడ ఆ స్టాంపుడ్ ఆ జనాలు ఆ ప్రచార సభ సందర్భంగా అక్కడ మరణించడం, ఓ పక్కన సినిమా చూస్తే విడుదలకు నోచుకోకపోవటం, మరో ప్రక్కన చూస్తే ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశాలు, వ్యక్తిగత విషయాలు. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరు ఏంటంటే, ఇటీవల బీజేపీ నాయకులు కామెంట్ చేశారు విజయ్ని ఉద్దేశించి, త్రిష ఎందుకుంది ఆ హోటల్లో అది ఇది అని చెప్పేసి. సో అంటే త్రిషకి విజయ్కి మధ్య ఏదో సీక్రెట్గా రిలేషన్ నడుస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ కొంచెం అదే సమయంలో ఇప్పుడు ఇది బయటకు వచ్చేసరికి ఓకే ఇది కనెక్ట్ చేసుకున్నారు, ఈ డాట్లు కనెక్ట్ చేసుకుంటున్నారు. అప్పుడు విజయ్ని త్రిష అని చెప్పేసి అన్నారు కదా. సో ఇప్పుడు త్రిష ఈ విధంగా త్రిషతోనే ఆయన రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో అందు గురించి తన భార్య ఇప్పుడు బయట. కాకపోతే ఇంతకాలం రాని ఆవిడ ఇవాళ ఎందుకు బయటకు వచ్చింది? సరిగ్గా ఎన్నికలకు ముందే ఎందుకు బయటకు వచ్చారు? ఇంతకాలం గుర్తులేదు ఆవిడకి. 2021 నుంచి అలాగే మెయింటైన్ చేస్తాం, మానేస్తానని చెప్పి అన్నా కానీ ఆవిడ ఆ తర్వాత ఎందుకు బయట పెట్టలే ఈ అంశాన్ని? సో ఆవిడ ఇప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, దూరంగానే ఉంటున్నారంటే విడిపోయి. కానీ ఆ విషయం ఇప్పుడు తెరపైకి ఎందుకు వచ్చింది? దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అంటే వ్యక్తిగత విషయాలను కూడా అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు మామూలుగా మన సినిమాలో చూస్తూ ఉంటాం, ఎవరైనా సరే ఇట్లా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా లేకపోతే ఇంకేదైనా గొడవలు దూరినప్పుడు ఏమైందంటే అసలు వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవన్నీ ఒకసారి డీటెయిల్స్ తెలుసుకోండి ఏంటి అని చెప్పేసి అంటారు. సో ఆ తరహాలో ఇక్కడ ఏమైనా ఫ్యామిలీ డీటెయిల్స్ చెక్ చేసి ఇతనికి ఏదైతే కొంచెం అక్కడ లూప్ హోల్స్ లాగా మిగిలిపోయినాయో వాటిల్లో కన్నాలు పెట్టే ప్రయత్నం చేశారా? అది ఎవరు చేసి ఉంటారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకి ఇరువురికి ఆయన ఉమ్మడి శత్రువే. సో ఈ నేపథ్యంలోనే మరి విజయ్ని టార్గెటెడ్గా ఇద్దరు చేస్తున్నారా? సో ఉంటే అన్నా డిఎంకే లేదా డిఎంకే, అఫ్కోర్స్ ఎన్డీఏ అలయన్స్ లేదా ఇది మూడో ప్రత్యామ్నాయం ఎందుకు రానియాలా అనే తరహాలు ఏమైనా ఉన్నదా? సో ఏ వ్యక్తిగత విషయాలు ఈ విధంగా ఉండటం వలన ప్రజలు ఎలా భావిస్తారు? అతను ఫ్యామిలీ రిలేషన్ అతనిష్టం, కానీ ప్రజా జీవితంలో ప్రజలకు ఏమైనా నష్టం చేసేలాగా ఆయన చేశాడా అనే ధోరణిలో ఏమైనా ఆలోచిస్తే ప్రజలు, ఇప్పుడు వ్యక్తిగతంగా వేరు, ప్రజా జీవితం పరిస్థితి వేరు అని కనుక ప్రజలు ఆ రెండింటిని వేరువేరుగా చూసి ఒక నాయకుడి లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయా లేవా, ప్రజాసేవ చేయగలుగుతాడా లేదా, ఆ చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ఓ పరీక్ష. దాన్ని ఎలా నిరూపించుకుంటారు? గతంలో ఈయన చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆయన స్పందించిన విధానం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో మరి ఏదైతే మొన్న ఇప్పుడు ఆ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు భరోసాగా ఈయన వెళ్ళి నిలబడ్డారా, నిలబడితే ఎంతవరకు ప్రజలు దాన్ని నమ్మారు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో మొత్తం మీద ఇప్పుడు ఆయన పరిస్థితి షాకుల మీద షాకులు తగిలి చివరికి మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రజల మద్దతు, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సర్వే సంస్థలు ఇస్తున్న దాని ప్రకారంగా ఆయనకి అరౌండ్ 18 to 20% ఆఫ్ ఓటింగ్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఆ 18 to 20% ఆఫ్ ఓటింగ్ రావడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, మామూలు విషయం కాదండి, బ్రహ్మాండం బద్దలైనట్టే. అది గనక ఆయన సాధించగలిగారంటే ఆయన పాలిటిక్స్లో సక్సెస్ అయినట్టే. సో చూద్దాం మరి ఇప్పుడు మరి విజయ్కి ఈ షాకుల మీద షాకులు ఎప్పుడు తగ్గుతాయి, మరి దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా లేకపోతే ఆయన టైం బాగోక ఈ రకం జరుగుతుందా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.